మనం ప్రాపర్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది ఇల్లైనా సరే, హాస్పిటల్ అయినా సరే. అది ఏ విధంగా ఉంటుంది సార్? తప్పనిసరిగా సిరి గారు, అది నేను మీకు చెప్తాను డీటెయిల్స్ అన్నీ కూడా. ముందుగా ఏం చేయాలంటే, ముందుగా హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అంటే మెంటల్ కండిషన్ బాగుంది, బట్ ఫిజికల్ కండిషన్ బాగాలేదు, ఇంకా గంటో గడియో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్తే ఇమ్మీడియట్గా ఆ మెడికల్ హెల్త్ సర్టిఫికేట్ కన్సల్ట్ ఏ పరిధిలో ఉన్నటువంటి రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉంటారో రిజిస్ట్రార్ ఆఫీస్ వారికి ఒక రిక్విజిషన్ లెటర్ రాసి మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సబ్మిట్ చేయొచ్చు. చేయగానే సబ్ రిజిస్ట్రార్గా ఏం చేస్తారంటే, వాళ్ళు నిజంగా వాళ్ళు సౌండ్ మైండ్లో ఉన్నారా లేదని చెక్ చేస్తారు. సౌండ్ మైండ్లో ఉన్నారని అనుకుంటే ఇమీడియట్గా సబ్ రిజిస్ట్రార్ గారు ఇంటిని కానీ హాస్పిటల్ని కానీ విజిట్ చేసి ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలు కూడా ఉన్నాయి. సబ్ రిజిస్ట్రార్ గారు ఏం చేస్తారంటే, తన దగ్గర ఉన్నటువంటి సీనియర్ క్లర్క్ని అదేవిధంగా అటెండర్ని తీసుకొని హౌస్కి కానీ అదేవిధంగా ఉన్నటువంటి హాస్పిటల్ని కూడా విజిట్ చేసే అవకాశం ఉంటుంది. అక్కడ సబ్ రిజిస్ట్రార్ గారు పూర్తిగా ఎగ్జామిన్ చేస్తారు. ఎవరైతే ఈ రాస్తున్నారో ప్రాపర్టీ వాళ్ళు సౌండ్ మైండ్లో ఉన్నారా లేదా, హెల్త్ బాగాలేకపోయి ఉండొచ్చు, బట్ మైండ్ పనిచేస్తూ ఉండొచ్చు, వాళ్ళకి అన్ని విషయాలు గుర్తుండొచ్చు. ఆ విషయాన్ని సబ్ రిజిస్ట్రార్ గారు చెక్ చేసే వెసులుబాటు కూడా ఉంది. ఆయన ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే ఏదైతే వీలునామా రాయాలనుకుంటున్నారో ఆ వీలునామాలో ఉన్నటువంటి వివరాలు ఏవైతే ఉన్నాయో, అంటే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్, వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. వీలునామా రాసే సందర్భంలో అన్ని వివరాలు రాస్తాం మనం. అక్కడ నాట్ ఓన్లీ ప్రాపర్టీస్ ఒక్కటే కాదు, అక్కడ గోల్డ్ విషయం కావచ్చు, అదేవిధంగా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో సేవింగ్ ఎంత అమౌంట్ ఉంది అనే విషయాన్ని రాస్తాం. అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ రాస్తాం. ఇంకా ఇతరత్ర ఏవైనా అసెట్స్ ఉంటే రెంట్స్ వచ్చే ఇన్కమ్ కానీ ఇవన్నీ కూడా రాస్తాం.